అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రెండీ ముచ్చట్లు. ఈరోజు మనం పంచారామ క్షేత్రంలో ఒకటి అయిన సోమారామానికి ఎదదగ్గరలో ఉన్న యనమదురు అనే గ్రామంలో కొలువయున్న శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామివారి ఆలయం యొక్క విశిష్టత తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో ఒకవైపు పచ్చని పొలాలతో మరొక వైపు కాలువతో చూడడానికి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. దగ్గరకు వచ్చేసామండి. ఇంకొక కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది మనం ఆలయానికి వెళ్ళడానికి. ఇదిగోండి వచ్చేసాం. ఈ ఆర్చ్ నుండి మనం ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు ఆలయం వస్తుంది. రండి వెళ్దాం. ఇదిగోండి ఆలయం వచ్చేసాం మనం. ఈ ఆలయాన్ని తూర్పు చాణక్యులు నిర్మించారు. సాధారణంగా మనకు శివుడు అనగానే లింగరూపం గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ శివుడు తలక్రిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిస్తారు. పక్కనే పార్వతీదేవి బాలింతగా 3 నెలల కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని కుటుంబ సమేతంగా ఒకే పీఠంలో కొలువయున్నారు. ఈ పరమేశ్వరుడి విగ్రహంలో జటాజూటం భూమిని తాకుతూ ఉంటుంది. స్వామివారి యోగనిష్ఠకి భంగం కలగకుండా పార్వతీ అమ్మవారు పక్కనే వడిలో కుమారస్వామిని కూర్చోబెట్టుకుని కాపలా ఉంటారు. ఇక్కడి శక్తీశ్వర స్వామి చాలా మహిమగలవారు. ఇక్కడ స్వామిని కొలిచిన వారికి ఎటువంటి అనారోగ్యాలు కానీ, శనిదోషాలు కానీ, ఆర్థిక బాధలు కానీ ఉండవు. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి ఎదురుగా శక్తిగుండం అనే మంచినీళ్ల చెరువు ఉంది. ఈ చెరువు ఎప్పుడూ ఎండిపోదు. ఇందులోకి కాశీలోని నీరు అంతర్వాహి నుండి వచ్చి కలుస్తుందని ప్రసిద్ధి. స్వామివారికి ప్రతిరోజు వండే నైవేద్యాన్ని ఈ నీటితోనే వండుతారు. ఈ నీటితో తప్ప వేరే నీటితో వండితే ఆ నైవేద్యం ఉడకదు. ఇంకా యమధర్మరాజు కోరిక మేరకు స్వామివారు సతీ సమేతంగా ఇక్కడ స్వయంభూ వెలిసారని ప్రసిద్ధి. ఇక్కడ మండపం పైన అయ్యప్ప స్వామి విగ్రహం ఉందండి. చూస్తుంటే నిజంగా స్వామి వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుంది. మీరు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి.